భారతదేశంలో పౌర విమానయాన రంగంలో దిగ్గజం ఇండిగో వారం రోజులు కావస్తున్న ఇంకా సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతుంది. లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్లలోనే ఈరోజు నిరీక్షించాల్సిన పరిస్థితి. ప్రతిరోజు కూడా వందలాది ఫ్లైట్ల రద్దు. ఈ పరిణామాలన్నీ కూడాను ఈ సంక్షోభానికి నెట్టబడుతుందా ఏదైనా కుట్ర దాక్కుందా అన్నటువంటి విషయాలు మాత్రం భారతదేశం యావత్తు ఈరోజు ఇండిగో సర్వీసుల విషయంలో మాత్రం భారతదేశ ప్రభుత్వంతో పాటు ఈరోజు ఆ సంస్థ నిర్వాహకులకు ఏ అంశం ఆటంకంగా నిలిచింది, అసలు పౌర విమానయాన శాఖ నిర్లక్ష్యం ఈరోజు ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. వారం రోజులు కావస్తున్న వారి వేతనం తీర్చేందుకు ఎటువంటి చర్యలు చేపట్టకపోగా ఈరోజు ఆ సంస్థ యాజమాన్యం విషయంలో మాత్రం లేనిపోని మాట్లాడుతూ తప్పించుకునే పరిణామాలు తీసుకు అడుగులేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఈ తీరుపై ఈరోజు ఇండిగో ప్రయాణికులకు మాత్రం వేతనం తెచ్చిపెట్టే ఈ విషయంపై మనతో మాట్లాడడానికి టెక్కల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ పేరాట తిలకున్నారు. చూస్తే కనుక పౌర విమానయాన శాఖలో ఇదొక చీకటి రోజుగా పరిగణన తీసుకుని భారతదేశ ప్రతిష్టను ప్రపంచంలో దిగజార్చారు. ఇండిగో ఎయిర్పోర్ట్ ప్రయాణం మాత్రం ఈరోజు ప్రయాణికుల పాటు శాపంగా మారింది. ఏ అంశాలు ఈరోజు ఆ సంస్థకి ఇటువంటి గడ్డు కాలం తెచ్చిపెట్టింది అనుకోండి? దేశ చరిత్రలోనే భారతదేశ చరిత్రలో ఏనాడు ఇంత గడ్డు పరిస్థితి ఏ రంగమో ఎదుర్కోలేదు. ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి నిర్లక్ష్యం, అతను కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ ఇష్యూ ఉందని చెప్పి ఉన్నతాధికారులు తన తాలూకా శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులంతా క్లియర్గా అతని దృష్టిలో పెట్టడం జరిగింది. అతను ఉన్న నిర్లక్ష్య ధోరణి వల్ల ఈరోజు ఇంత పెద్ద ఎత్తున సంక్షోభం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వానికి దాపరించింది. ఇది దేశ ప్రతిష్టకి సంబంధించిన అంశం. ఎందుకంటే భారతదేశ చరిత్ర, భారతదేశ ప్రతిష్టకి సంబంధించిన అంశం ఇది. ఎందుకంటే ప్రపంచ దేశాలతో మనకు సత్సంబంధాలు నెరవడానికి కోసం భారతదేశం ఇతర దేశాల కంటే భిన్నమైనది, అన్ని రంగాల్లో కూడా ముందు చూపుతో వ్యవహరించేది భారతదేశము అనేది ప్రపంచం ఈరోజు గొప్పగా తలెత్తుకునే విధంగా కనిపించే సందర్భం. పౌర విమానయాన రంగంలో DGCA నిబంధనలు ఈరోజు ఏదైతే యాజమాన్యం మాత్రం ఒక కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. ఏదైతే ప్రమాదాలు జరగకుండా అంటే ఎటువంటి విపత్తులు వచ్చినప్పుడు కూడాను ప్రయాణికులకు ఏ హాని కలగకుండా DGCA నిబంధనల వల్లే ఈరోజు సంక్షోభంకి వెళ్ళిందని చెప్పి నిన్న సమర్థించుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా సాగింది. అదే కదా రామ్మోహన్ నాయుడు గారు చేసే ఆ తప్పిదం. బాధ్యతాయుతంగా మంత్రి పదవిని నిర్వహించలేక ఎప్పటికప్పుడు తన శాఖని రివ్యూ చేస్తుంటే కొత్త విషయాలు తెలిసి ఉండేవి. ఏదైతే అతని దృష్టిలో ఉన్న అంశం ఏదైతే ఉందో దాని మీద అతను ఏనాడు రివ్యూ చేయలేదు. అతని మైండ్ సెట్ ఇప్పుడు ఇది జెల్సీ పాలిటిక్స్ అనే భావంతో ఆయన పాలిటిక్స్ చేస్తుంటాడు. అందుకే ఈ జిల్లా వాసులు అతన్ని ఎప్పుడు కూడా సెల్ఫీ, షేక్ హ్యాండు, అలాగే స్మైల్, ఈ మైండ్ సెట్ SSS అనే మైండ్ సెట్తో అతని మీద ఒక అభియోగం ఉంది. అదే ఈరోజు ప్రదర్శించారు. ఇది బీజేపీలో ఉన్న ప్రధానమంత్రి గారు దీన్ని ఎప్పుడు ఇలాంటి మనస్తత్వ పరులు, ఇలాంటి ఆలోచన పరులు, ఇతను బాధ్యత రాహిత్యంగా వ్యవహరించే ఇలాంటి వ్యక్తుల మీద అతను కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఇతను బాగా మాట్లాడతాడు పార్లమెంట్లో, ఇతను ప్రోత్సహించాలని అతను చేసి ఆ శాఖని అసలు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ పార్టీ కానీ ఇతన్ని కేంద్ర మంత్రిగా తీసుకోవాలనే ఆలోచన లేదు. ప్రధానమంత్రి గారు చేసిన ఈ తప్పిదం వల్ల దేశ ప్రతిష్టకి మచ్చ తీసుకొచ్చే విధంగా ఇవాళ ప్రధానమంత్రి గారి నిర్ణయాలు, శాఖలో ఆయనకి అనుభవం లేదు, అవగాహన లేదు, ఆ ధోరణి సరిపోదనే అసెస్మెంట్ చేయకుండా తీసుకోవటం వల్ల ఈ తప్పిదం జరిగింది. దీన్ని ఇప్పటికైనా ముందు బాధ్యత గల కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఉన్నత స్థాయి సమీక్ష చేసి అసలు ఈ తప్పిదం వెనుక ఎవరు బాధ్యులు, దీనివల్ల ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ విపత్తును ఎదుర్కొన్నాం. ఎందుకంటే దేశం మొత్తం మంది ఈరోజు చూస్తే పెద్ద ఎత్తున ఈ సంక్షోభం రావటం వల్ల అనేక మంది చనిపోవటం జరిగింది, అనేక అకేషన్స్కి గైరాజడం జరిగింది, కుటుంబ సభ్యులకి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. విదేశాలకు సంబంధించిన మన ఏదైతే ఇన్పుట్ ఎక్స్పోర్ట్ సంబంధించిన వ్యాపార నష్టం భారీ స్థాయిలో జరిగింది. ఇక కుటుంబాలైతే కాదు, ఎవరిని కలవాలనుకున్న ఈ రిలేషన్స్ పూర్తిగా ఈ సంక్షోభం యొక్క ఇండికా వాళ్ళు చేసే ఈ నిర్లక్ష్యం వల్ల
ఈ సంక్షోభం వల్ల పెద్ద ఎత్తున మరి సంక్షోభం ఎదుర్కోవాల్సిందా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేనప్పుడు ఇలాంటి సంక్షోభం ఎదుర్కోవాలనే భావన ఈలో కలిగింది. వారం రోజులు కావస్తున్నా ఇప్పటికి కూడాను సమస్య పరిష్కారం దిశగా పయనించకుండా ఈరోజు ఆయన వల్ల ఏ తప్పు జరగలేదు అన్నటువంటి ధోరణిలో సాక్షాత్తు ప్రధానమంత్రి ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని వెనకేసుకు రావడం వెనక ఆంతర్యం ఏమనుకోవచ్చు? ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీ ముందు ఆ శాఖలో ఎవరు తప్పు చేసినా ముందు ఆ పార్టీ మీద అది మైలేజ్ పడకుండా ఉండడానికి, దాని ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి కోసం ముందు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఈ అధికారంలో ఉన్న బీజేపీ కూడా అదే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఈ అంశం నిన్న పార్లమెంట్లో డిస్కస్ జరిగినప్పుడు ముందు క్షమాపణ చెప్పాలి. పార్లమెంట్ అంటే భారతదేశంలో ఉన్న 125 కోట్ల మందికి ముందు క్షమాపణ చెప్పాలి. ముందు క్షమాపణ చెప్పి దీనికి కారణం మా నిర్లక్ష్య ధోరణి వల్ల జరిగింది, దీన్ని మేము సవరించుకుంటాము. ఇప్పటికే వారం రోజులు గడిచిపోయింది, 6 రోజులు కంప్లీట్ అయింది. ఇప్పటికీ బాధ్యతాయుతంగా మాట్లాడకుండా దీన్ని ఇతరుల మీద నెట్టడానికి, ప్రతిపక్షాలు అడుగుతున్న దానికి సమాధానం చెప్పకుండా విపరీతమైన ధోరణి, అహంకారపూరితమైన ధోరణితో ఈవేళ వాళ్ళ సమాధానాలు చూస్తుంటే ఇది కరెక్ట్ కాదు. ముందు ఇతరుల దగ్గర, ఇతర దేశాల దగ్గర మనం ఇప్పుడు తలంచుకునే పరిస్థితి మీరు తీసుకొచ్చారు కనుక ముందు మీరు పార్లమెంట్లోనే క్షమాపణ ముందు చెప్పండి. మీ శాఖ తాలూకా నిర్లక్ష్య ధోరణి వల్ల ఈ సంఘటన జరిగింది, మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించలేకపోవటం వల్ల జరిగింది. ప్రధానమంత్రి కానీ బీజేపీ కానీ ఎన్డీఏ కూటమి సభ్యులు అసలు దీన్ని కారణాలను విశ్లేషించుకోవాల్సిన వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోండి. ముందు పరిస్థితులు ప్రస్తుతానికి ఎన్డీఏకి మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల సంఖ్య గనక డ్రాప్ అయితే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం ఉండే ఆ పరిస్థితి లేదు కాబట్టి ప్రధానమంత్రి ఈవేళ పౌర విమాన శాఖ మంత్రిని వెనకేసుకొచ్చారు. అసలు వాస్తవంగా అదే కదా కనిపిస్తుంది. పౌర విమాన శాఖ మంత్రిగా అతనికి బాధ్యతలు అప్పగించినప్పుడు ఆయన ఎవరు చేసినా ఏదైనా ఒక నిర్లక్ష్య ధోరణితో జరిగినప్పుడు దాని మీద రివ్యూ చేసుకొని మాట్లాడాలా, లేదా అక్కడ జరిగిన పరిణామం పైన కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించి ముందు అతన్ని బర్తరఫ్ చేయాలా, శాఖ నుంచి బర్తరఫ్ చేయాలా. మూడోది బీజేపీ అతని ఎన్డీఏ కూటమిలో ఇప్పుడు కూడా ప్రధానమంత్రి పదవి కాపాడుకోవడం కోసం ఇతర కూటమి నేతల దగ్గర చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు తప్ప ఇది దేశ ప్రతిష్టకి సంబంధించిన అంశము అనే విషయాన్ని వాళ్ళు ఆలోచన చేయకపోవడం చాలా దురదృష్టకరం. అందుకే ఇది శ్రీకాకుళం జిల్లా అంటే విప్లవానికి పురుటిగడ్డ. ఎంతోమంది మేధావులు పార్లమెంటు సభ్యులుగా అవకాశం ఇచ్చిన వాళ్ళంతా కూడా జాతీయ నాయకులుగా ఎదిగారు. ఆ స్థాయిలోనే అప్పయ్య దొర గారు, గౌరవనీయులు క్రిస్టియన్లు అప్పయ్య దొర గారు ముస్లిం బిల్లు మీద పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వచ్చి ఆయన్ని కౌగులించుకోవటం అనేది జరిగింది. అలాగే అనేక మంది ఎర్రనాయుడు గారు చేశారు. తండ్రి పేరు చెప్పి ఇతనికి అవకాశం ఈ జిల్లా ప్రజలు ఇస్తే ఇతను ఆ తండ్రికి అపఖ్యాతి తీసుకొచ్చాడు, ఆ పార్టీని అపఖ్యాతి తీసుకొచ్చాడు. ఈ నిర్లక్ష్య ధోరణి, ఇతని ఆలోచన ధోరణి ఈ జిల్లా ప్రతిష్టని మంటగలిపిస్తారు. అందుకు కష్టపడి ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం జిల్లా వాసులు అంటే కష్టపడే స్వభావవంతులు. ప్రతి చిన్న పనిని కూడా కూలి పని అవనొచ్చు, ఏ పని అవనేయండి, కష్టపడి గౌరవం తెచ్చుకునే విధంగా పనిచేయటం, నిజాయితీగా పనిచేయటం ఈ జిల్లా చరిత్రది. మరొకసారి తీసుకుంటే కనుక ఈరోజు శ్రీకాకుళం అంటే వెనకబడిన జిల్లా అని మనస్తాపానికి గురైనటువంటి ప్రజలకు ఈరోజు ఈ ఇండిగో సంక్షోభం ఆయనే కారణం అంటే జిల్లా ప్రజల తాలూగా మర్యాద ఈరోజు పోయినట్టేనా? జిల్లా ప్రజల మర్యాద ఒక పక్క పోయింది, జిల్లా పరువును తీశారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద తప్పిదం అది. ఎందుకంటే ఒకే కుటుంబానికి కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి పదవులు ఇవ్వటం వల్ల ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, అతను క్యాబినెట్ సచివుడు అచ్చెన్నాయుడు గారు చూడండి ఎన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. యంత్ర పనిముట్టుల్లో అవినీతి, తన పేసీలో ఉన్న ఓఎస్డీతో అవినీతి, నిరంతరము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని హెరాస్మెంట్ చేస్తూ, ట్రాన్స్ఫర్లు చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం, కుటుంబ సభ్యులు మొత్తం లాక్కున్నారనే అవినీతి, ఇవన్నీ మీడియా చెప్తున్నా సరే దాసోపవనం అయిపోయారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక నిజాయితీగా పనిచేయాలనే ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు దగ్గర దాసోపవనం కోసం, ఆయన చేసే తప్పిదాల కోసం ఈ జిల్లా పరువు ప్రతిష్టలో పక్క తీసేసినారు. పూర్తిగా ఇది చాలా దారుణం, మేము బాధాకరమైన అంశం. ఏ శాఖకు కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు చేసిన తప్పిదాల మీద అసలు ముందే అతన్ని శాఖ నుంచే బర్తరఫ్ చేసి దాని మీద ఎంక్వైరీలు జరగాలి, అది కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు. నిజాయితీ నిరూపించుకోలేదు. అనుభవమైన
4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినా నాకు అనుభవం ఉందని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది చాలా దారుణం. అలాగే ప్రధానమంత్రి గారు మీ మీద ఒక ఇమేజ్ ఉంది, మీ మీద ఒక ఇమేజ్, ఆ ఇమేజ్ని ఇవాళ డ్యామేజ్ జరిగింది, డ్యామేజ్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. అది కూడా మీరు ఈరోజు చేయలేకపోయారు. ఇలాంటి దొంగల్ని రోజువారీ ఇదిలాలు తిరుక్కునే ఏది దొరికితే దోచుకునే వాళ్ళని మీరు ప్రోత్సహించడం వల్ల ఈ జిల్లా పరుపు పోయింది. ఇప్పటికైనా జిల్లా ప్రజానీకం ఆలోచించండి, వాస్తవాలను గ్రహించండి, జరిగిన పరిణామాలపైన దృష్టి పెట్టండి. ఎవరు ఇంతకుముందు ఎన్జీ రంగా నుంచి మరి రాజుగారు కానీ లేకపోతే అనేక మంది పార్లమెంటరీ బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు, అప్పయ్య దొర గారు, డాక్టర్ విశ్వనాథం గారు, ఈవెన్ కృపారాణి గారు, ఎర్రనాయుడు గారు అనేక మంది పార్లమెంటు సభ్యులుగా చేశారు, కేంద్ర మంత్రులుగా చేశారు. ఈ జిల్లాలో ఏనాడు కూడా ఇలాంటి అపఖ్యాతి తీసుకురాలేదు. ఇది రామ్మోహన్ నాయుడు గారి నిర్లక్ష్య ధోరణి, ఆయన అహంకారపూరితమైన ధోరణి, ఆయన నెగ్లిజెన్సీ. ఎందుకంటే సంక్షోభం ఒక పక్క వచ్చింది అని తెలిసిన తర్వాత అతను ఫ్రంట్ తాలుగా ఫంక్షన్కి వెళ్ళి విందులు వినోదాలు చేసి డ్యాన్సులు వేసుకుని తిరుగుతున్న క్యారెక్టర్ అతనిది. కనుక ఇలాంటి వ్యక్తిని ముందు పార్టీ నుంచి కాదు కేంద్ర మంత్రి నుంచి భద్రపు చేసి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే సంక్షోభం జరిగిన తర్వాత కనీసం మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నతాధికారులకు కూడా అందుబాటులో లేనటువంటి ఒక అంటే తప్పించుకునే ధోరణిలో కేంద్ర మంత్రి వెళ్ళారు. నిజమేనా? అంటే అతనికి ఇంత పెద్ద ఎత్తున ఈ తప్పిదం జరిగిందని అతనికి అర్థమైపోయింది. ఎందుకు నా వల్లే ఈ తప్పిదం జరిగింది కనుక నేనే దీన్ని ఎలాగ సమాధానం చెప్పాలి, అటు మీడియాకు కానీ ప్రజలకు కానీ లేకపోతే పార్టీకి కానీ లేకపోతే నన్ను నమ్ముకొని కేంద్ర మంత్రి క్యాబినెట్లోకి తీసుకున్న ప్రధానమంత్రి కానీ ఎలా సమాధానం చెప్పాలనే ఒక భయం ఏర్పడింది. ఆ సిగ్గుకి అతన్ని సెల్లాపుకొని పారిపోయే పరిస్థితి. మేము అంటున్నాం, ఇప్పటికైనా నీకు ఏమైనా పౌరుషం ఉన్నా, ఈ గడ్డలో పుట్టిన పౌరుషం నీకు ఏ పాటైనా ఉన్నా, ఏ పాటి నిజాయితీ నీకున్నా, నీ క్యారెక్టర్ని నువ్వు నిరూపించుకోవడానికి ముందు ఆ పదవి నుంచి వైదొలుగు. ఆ పదవి నుంచి నువ్వు బయటికి రా. ప్రజలకు క్షమాపణ, దేశంలో ఉన్న 130 కోట్ల జనాభాకి ముందు క్షమాపణ చెప్పు. ఇది వాస్తవం. ఇది చేయవలసిన బాధ్యత నీకు ఉంది. నీ నిర్లక్ష్య వైఖరి, నీ తాలూగా సెల్ఫీ మైండ్ సెట్, నీ గొప్పల కోసం చేసే తప్పిదాలు ఏంటయ్యా? ఒక కేంద్ర మంత్రి కొడుకు బర్త్డేని ఫ్లైట్లు పెట్టుకుని ఢిల్లీలో చేసుకొని దానికి భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరినీ పిలిచి విందులు వినోదాలు చేసుకుని, అంటే అధికారంతో సంపాదించిన డబ్బుతో, అధికార మదముతో నువ్వు చేసే ఆ తప్పిదాలు ఈ జిల్లా ప్రజలు గమనించారు. నువ్వు నీ కొడుకు బర్త్డేకి ఎంతమంది హాజరయ్యారు, ఏం జరిగిందో ఏమైనా సిగ్గుంటే చంద్రబాబు నాయుడుకి దాని మీద ఎంక్వైరీ చేయమనండి, తెలుసుకోమనండి. చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తున్నాడు? ఒక వ్యక్తిని, ఒక జిల్లాని, ఒక ప్రాంతాన్ని వాళ్ళకి దఖలుపరిచేసి దోసుకోమని చెప్పి అప్పగించిన పెద్ద దొంగ చంద్రబాబు అయితే, అది దొరికింది దోసుకుందామని నిరంతరము ప్రయత్నిస్తున్న కుటుంబము కింజరాపు కుటుంబం, అందులో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు, వీళ్ళకి ఇదే పనిగా చేస్తున్నారు. కుటుంబం అంతా కూడా ఈ ట్రిప్ పూర్తిగా దోసుకోవడానికే పని పెట్టుకున్నారు. కనుక ఇవన్నీ వాస్తవాలు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పమని నేను కోరుతున్నాను. చూస్తే కనుక వారం రోజులు కావస్తున్న ఇండిగో సంస్థకు వచ్చినటువంటి ఈ సంక్షోభాన్ని పరిష్కారం దిశగా వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిని సమర్థించుకొని రావడం, ఇప్పటికి కూడా ఎయిర్పోర్టుల్లోనే నిరీక్షిస్తున్న ప్రయాణికులు వేతనం తీర్చకపోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఓవైపు డీజీసీఐ నిబంధనలు ఆ ఇండిగో సంస్థకు గొడ్డలు పెట్టయితే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వైఖరి ప్రయాణికుల పాలిటి శాపంగా మారింది. తక్షణమే నైతిక బాధ్యత వహించి ఆ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ప్రధానమంత్రి కూడా కూటమిలో భాగంగా టీడీపీకి సంబంధించిన ఎంపీలు కనుక చేజారితే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉన్న విషయంతోనే ఈరోజు ఎన్డీఏ నేతల చుట్టూ తిరుగుతున్న ప్రధానమంత్రి కూడా భారతదేశ ప్రతిష్టను ప్రపంచంలో దిగజార్చినటువంటి ఈ ధోరణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇండిగో అటువంటి ఎయిర్ బస్ సంస్థకు మాత్రం ఇంత సంక్షోభాన్ని నెట్టడానికి గల కారకులపై మాత్రం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందా లేదా అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.